RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈరోజు తన స్వగృహంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమూహం నిర్వహించి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ పేరుతో పాటు తమరి పేరును వాడుకుంటూ నియోజకవర్గంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అక్రమ దందాలకు మారుపేరుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సమయంలో ప్రతిపక్ష హోదాలో మీరు వీరి అక్రమాల గురించి తెలుసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కోనప్ప అధికార పార్టీ పేరు చెప్పి చేయని దో నంబర్ దందా లేదు, వ్యాపారుల అధికారుల బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడేవారని, నిత్యాన్నదాన సత్రానికి అక్రమ వసూలు ఫండ్ వసూలు చేసి ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులు ఈ తీరుతో నియోజకవర్గంలోని 7 మండలాల్లోని అధికార పార్టీ నాయకులు ఇదే విధంగా అక్రమ వసూళ్లు, భూ కబ్జాలు, రౌడీజంకు తెగించారు. కావున మీరు జాగ్రత్త వహించి అరాచకాలను, అక్రమ వసూళ్లను, భూ కబ్జాలు, రౌడీజన్లను అరికట్టాలని, ప్రజలకు ఉపశమనం కలిగించాలని లేఖ రాయడం జరిగిందని తెలిపారు. ప్రెస్ మీట్కు విచ్చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ మీతో డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, లోక్సభ ఎన్నికలు సమీపించిన తరుణంలో సిర్పూర్ నియోజకవర్గంలో రాజకీయంగా పెను మార్పులు జరిగి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలోకి పోవడం, ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో రావడం, అన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ దానికి సమాంతరంగా అక్రమ వసూళ్లు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. మేము ఒక బహిరంగ లేఖ గౌరవనీయులైన సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి విడుదల చేస్తున్నాం. ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందనంటే, సీతక్క గారి పేరు చెప్పి ఈ నియోజకవర్గంలో అడ్డగోలుగా అక్రమ వసూలు జరుగుతున్నాయి. చాలా కంప్లైంట్స్ మా దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి నేను డైరెక్ట్గా సీతక్క గారికి ఒక బహిరంగ లేఖ రాసి ఇక్కడ జరుగుతున్న అక్రమ వసూళ్ల విషయంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆలోచన చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. ప్రధానంగా ఎట్లా జరిగిందనంటే, కోనేరు కోనప్ప గారు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయింది. అంతకుముందున్న రావి శ్రీనివాస్ గారు కాంగ్రెస్లో ఎన్నికల కన్నా ముందు పోయి తను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. వీళ్ళిద్దరు కలిసి అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయాన్ని వారికి తెలియజెప్పి దీన్ని ప్రజల్లో చర్చకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆలోచన చేస్తూ మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మీరు చూడండి, ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రొసీడింగ్ ఇది చూసిన వాళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, అడ్డగోలుగా అక్రమ వసూలకు పాల్పడుతున్నారనేది ఈ ప్రొసీడింగ్ యొక్క సారాంశం. ఎందుకంటే మీరు చూడండి, మొత్తం ఉన్న 33 జిల్లాల్లో కేవలం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాత్రమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. మిగతా 32 జిల్లాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. కేవలం ఇక్కడనే ఇచ్చారు. దీంట్లో ప్రధాన సూత్రధారి సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ఆ డబ్బులు వసూలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమం చేశారు. మేము ప్రధాన ఆరోపణ కూడా చేసినాం. గతంలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాం. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదో వివరణ ఇస్తూ దానికి సంబంధించిన ఇర్రిలవెంట్ ఆన్సర్స్ చెప్పారు. అదేదో ప్రెస్ మీట్ పెట్టి దానికి గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక టీచర్ లాగా వివరించే ప్రయత్నం చేశారు. కానీ మేము అడిగింది ఏంటి, కేవలం ఒక్క జిల్లా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మాత్రమే, ప్యాడీ అలాట్మెంట్ మాత్రమే ఎందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఇవ్వాల్సి వచ్చింది, మిగతా జిల్లాలో ఎందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాగా ఇవ్వాల్సి వచ్చింది? సేమ్ ఇది ఒక్కటే. ఎందుకంటే ఇక్కడ దందా జరుగుతున్న తీరు మీకు అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ జరుగుతుంది. ఆ రీసైక్లింగ్ జరిగి ఫ్రెష్ రైస్ ఏదైతే ఉంటుందో అదేమో వేరే దగ్గర అమ్ముకుంటున్నారు. లేకపోతే ఫ్రెష్ ప్యాడీ ఏదైతే ఉన్నదో మండపేటకు తీసుకెళ్లి పోర్టుల ద్వారా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయం మీద సమగ్ర విచారణ చేయాలని మేము ఇదివరకే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఇవాళ మీ పత్రికా మిత్రులకు కూడా చెప్తున్నాం, మీకు ఈ ప్రొసీడింగ్ కాపీ కూడా మీకు ఇస్తాం. కేవలం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్యాడీ అలాట్మెంట్ మాత్రమే 2 సీజన్లు. అది మీరు చూడండి, రబీ
2022-23, ఖరీఫ్ 2023-24 మొత్తం కలిపితే 20,976 మెట్రిక్ టన్నులేమో రబీలా, ఖరీఫ్లనేమో 6,140 మెట్రిక్ టన్నులేమో ఖరీఫ్లో. రెండు కూడా కేవలం ఒక్క జిల్లాలో ఈ ప్యాడీ అలాట్మెంట్ అనేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అందించడం జరిగింది. దీంట్లో అడ్డగోలుగా డబ్బులు చేతులు మారినాయి. మధ్యవర్తి ఎవరో నాకు తెలుసు, దాని తర్వాత ఎవరికి డబ్బులు ముట్టినో తెలుసు, ఎవరి ద్వారా ముట్టినో ఇవన్నీ కూడా తెలుసు, ఎవరెవరికి ఇచ్చినారు. దీని మీద సమగ్ర విచారణకు ఆదేశించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇదివరకే దీని మీద చౌహాన్ గారు, ఎవరైతే డిఎస్ చౌహాన్ గారు ఐపీఎస్ ఆఫీస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో వారికి లెటర్ కూడా రాయడం జరిగింది. అసెంబ్లీలో కూడా దీని మీద క్వశ్చన్ వేసినాం. తప్పకుండా అసెంబ్లీలో కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ అవినీతిని వెలికి తీస్తాం. గత ప్రభుత్వం రైస్ మిల్లర్లను అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదించింది, ఆ డబ్బులతోటే ఎలక్షన్లో అడ్డగోలుగా ఖర్చు పెట్టినరు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఆరోపణ. మరి మీరు చేస్తున్నది ఏంటి? మీరు అధికారంలో రాగానే మళ్ళీ ఇదే రైస్ మిల్లర్లను అడ్డం పెట్టుకొని, ఇదే ప్యాడీ అలాట్మెంట్ అడ్డం పెట్టుకొని కేవలం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా మాత్రమే ఎందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఈ పీడిఎస్ రీసైక్లింగ్ అనేది పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతుందంటే పక్కనే మనకు మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి బియ్యం ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి బియ్యం అక్కడికి పోవడం ఈజీ కాబట్టి, క్రాస్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఉన్నది కాబట్టి మళ్ళీ అక్రమంగా ఈ సంపాదనకు మరిగి కేవలం ఒక్క జిల్లా యొక్క ప్యాడీ అలాట్మెంట్ మాత్రమే, కేవలం ఒకటే జిల్లా. అది చూస్తే నేను అన్ని జిల్లాలే తెప్పించుకున్నా ఇదే అలాట్మెంట్. అన్ని జిల్లాలే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అలాట్ చేస్తారు, కేవలం ఇక్కడ మాత్రమే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అలాట్ చేస్తారు. దీంట్లో కోనప్ప గారి హస్తం ఉన్నది.